తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. సంక్రాంతి సంబరాలన్నీ కూడా అయిపోయినాయి. అందరూ కూడా ఈ 2 రోజులు ఏదైతే ఉందో భోగి సంక్రాంతి అందరూ కూడా వెజిటేరియన్ తీసుకున్నారు. మరి తెలంగాణలో కనుమ రోజు అంటే నాన్ వెజ్ తప్పకుండా ఉండాల్సిందే, మటన్ ముక్క ఉండాల్సిందే అన్నట్టుగా ఉంటారు. మరి అదేవిధంగా మరి హైదరాబాద్ మటన్ షాప్స్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తా ఉన్నాం. అందరూ కూడా మటన్ షాప్స్ ముందు భారీ ఎత్తున లైన్స్ కట్టడం జరిగింది. మటన్ విక్రయాలు మన తెలంగాణలో ఒక ఆనవాయితీగా జరిగింది అన్నట్టుగా సాగుతూ ఉంది. ఎందుకంటే కనుమ రోజు వచ్చిందంటే వాళ్ళందరూ కూడా ఈ మటన్ విక్రయాల్లో జోరుగా పాల్పంచుకుంటూ ఉంటారు. ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ పడాల్సింది అన్నట్టుకుంటారు. మరి ఈరోజు కనుమ సెలబ్రేట్ చేసుకున్న వారందరూ కూడా మరి ఏమంటా ఉన్నారు, వారి అభిప్రాయాలు ఏంటి, వారి మాటల్లో ఒకసారి ఇందాం వారేమంటారు. ఎందుకంటే ఇక్కడ ఇది ఫేమస్ ఇక్కడ అంతా ఇంత లైన్ కట్టి ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. లైన్ కట్టి ఇక్కడ బాగుంటుంది, మటన్ బాగుంటుంది ఇక్కడ. ఏంటి ఈరోజు మరి కనుమ రోజనా? మరి ఈరోజు ఏంటి ఇంత లైన్? కనుమ రోజు నార్మల్గా సండేస్కి అయితే లైన్ ఉంటుంది బాగా. అది ఏం చెప్తారు బ్రదర్, ఇంతమంది ఏంటి మరి లైన్ కట్టి మరి తీసుకుంటారు ఇక్కడ? అంటే యాక్చువల్గా కనుమ కదా ఉంటుంది, సాటర్డే సండే చాలా ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. నేను ఒక 3-4 మంత్స్ నుంచి వస్తున్నాను ఇక్కడే. నేను పక్కనే కదా మాది ఇక్కడ, చాలా మంది ఇక్కడ వస్తే నేను ఇక్కడ వస్తాను. బయట కూడా అమ్ముతా ఉంటారు కదా, మరి లైన్లు కట్టి ఇక్కడే తీసుకోవాలని ఒకసారి చూద్దాం ఏంటిదని వచ్చిన ఫస్ట్ టైం అనమాట. ఏంటి మరి కనుమ రోజు స్పెషలా? మరి ఏంటి ఇంత లైన్లు కట్టారు మటన్ కోసం? మరి ఇక్కడంతా క్వాలిటీ ఇంకా మంచి ఒరిజినల్ ఇస్తారన్న, మనకు బయట ఇంత ఒరిజినల్ దొరకదు. 8:30కి వచ్చిన నేను, 8:30 ఇంకా లైన్లోనే ఉన్నాం. టోకన్ తీసుకుని ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ టోకన్ తీసుకుని వెయిట్ చేయాలి ఇంకా ఇక్కడ. మరి ఇప్పుడు ఎన్ని కేజీస్ తీసుకుంటారు? నేనా 1.5 అన్న. మరి కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతారు? అంతే ఇంకా చేసుకోవడం తినడం, మన తెలంగాణ తెలిసిందే కదా. మీరే చెప్తారు మరి ఎంత లైన్ కట్టి ఇక్కడ మటన్ కోసం లైన్లో కట్టారు ఇక్కడ. ఇంకా ఈరోజు కనుమ వాడికే తప్పదు, ఇక ఇలా అయినా తీసుకొని పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటారా? ఇక్కడే తీసుకుంటాం. ఎందుకని అంత లైన్ కట్టారు మరి ఇక్కడే? అంటే మరి ఊరు వెళ్ళలేదు కదా, ఇక్కడే ఊరు వెళ్ళలేదు ఎందుకని? ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణం ఇవన్నీ ఎందుకని చెప్పి ఇక్కడ. అదే మరి కొంతమంది అర్థం. అంకుల్ చెప్పండి, మరి ఏంటి ఇంత లైన్ కట్టి మరి ఇక్కడ మటన్ తీసుకుంటా ఉన్నారు, మరి ఏం చెప్తారు? మరి కర్మ రోజు స్పెషలా? మరి చెప్పాలి సార్, చాలు చాలు. ఏంటి మరి ఇంత లైన్ కట్టి ఇక్కడ తీసుకుంటున్నారు, మరి కర్మ రోజు స్పెషలా? మరి ఏంటి ఇక్కడ ఎక్కడ తెచ్చుకోవాలని తెలియదు. లులు మాల్ వెళ్దాం అంటాడు, తెరవాడు కదా త్వరగా. సో అందుకే ఊరు వెళ్ళేదా మరి సంక్రాంతికి? ఊరికి వెళ్ళేదా? ఇక్కడే ఉంటాం మేము. ఇక్కడే ఉంటుందా? ఇక్కడే సెలబ్రేషన్ మొత్తంలో ఎగిరేసారు గట్టిగా. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది మటన్, అందుకోసం ఇంత టైం తీసుకున్నా కూడా మేము ఇలాగే వెయిట్ చేస్తున్నాము. మార్నింగ్ 8కి వచ్చినాం, ఇంత ఫ్రెష్ ఇక్కడ బోరబండ నుంచి వచ్చినాం. యాక్చువల్లీ కర్మ రోజు మటన్ తినాలి అట్లా అంటే ఇంకా ఆచారం మనకి ఎప్పటి నుంచో ఉంది కదా. కొంతమంది అడుగుదాం, మరి ఏం చెప్తారు అసలు కర్మ రోజు ఎందుకని నాన్ వెజ్ తీసుకుంటారు తెలంగాణలో? ఏం చెప్తారు మరి దాని గురించి? పండుగ రోజే తీసుకుంటారు, కనుమ రోజు తీసుకోరు. కానీ నిన్న గురువారం కాబట్టి నేను తీసుకోవాలి, చాలా మంది ఇవాళ తీసుకుంటారు. సంక్రాంతి తెలంగాణ సంక్రాంతి నాడే తింటారు నాన్ వెజ్, కానీ ఆంధ్రానేమో తెల్లారి తింటారు, ఇక్కడ మాకేమో సంక్రాంతి రోజే కదా. నిన్న గురువారం కాబట్టి ఈ రోజు తీసుకుంటారు, అందుకే ఇంత రష్. మామూలుగా అయితే రాదు. ఏం చెప్తారండి మరి ఎందుకని ఈ రోజే స్పెషల్గా అందరూ మటన్ తీసుకుంటా ఉన్నారు? తినాలనిపించింది తీసుకోవడమే, అంతే అంతే. కనుమ కాబట్టి నిన్న నాన్ వెజ్ అయిందా? ఏం లేదు, నిన్న పిండి వంటలు ఈరోజు కనుమ, రేపు ముక్కనుమ, రేపు కూడా. మాది అనంతపురం యాక్చువల్గా. సో కనుమ రోజు తింటారు నాన్ వెజ్, అందుకని నిన్న మొన్న తినలేదు మేము ఇవాళ. అండ్ నేను ఉండేది BHCL అటువైపు ఇది లైక్ ఇంత క్వాలిటీ మటన్ దొరకదు అనమాట, అందుకని ఇక్కడ దాకా వచ్చింది. వచ్చాం మరి ఎందుకని ఊరు వెళ్ళలేదు? ఎందుకని సార్ మరి ఊర్లో ఊరు వెళ్ళాలి, కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు. లైక్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము, బట్ ఈ ఇయర్ కుదరలేదే, వెళ్ళలేదు అందుకని. చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా మటన్ షాప్స్ ముందు బారులు తీయడం జరిగింది. పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా ఇక్కడికే ఏదో ఫేమస్ అన్నట్టుగా ఇక్కడికే వచ్చి తీసుకుంటా ఉన్నారు. మరి ఎందుకని ఇంత ఆసక్తి? పండుగ వెళ్ళింది, అటు భోగి కావచ్చు, సంక్రాంతి, ఈ 2 రోజులు పిండి వంటలతో చేసుకున్న అందరూ కూడా పిండి వంటలు చేసుకొని నెక్స్ట్ డే కనుమ రోజు వచ్చిందంటే చాలు ముక్క పడాల్సింది అన్నట్టుగా మటన్ షాప్ ముందు బారులు తీయడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ లైన్లు కట్టి సుమారుగా 1-2.5 గంటలు ఎదురు చూస్తూ ఉన్నారు క్యూ లైన్స్లో. మటన్ తీసుకునే దగ్గర అందరూ కూడా క్యూలు కట్టడం జరిగింది. క్యూ కట్టి
ఎంత అయినా సరే ఎంత బిల్ కౌంటర్ బిల్ చేతిలో పట్టుకుని ఆ టోకెన్ తీసుకొని ఎప్పుడు ఇస్తారా మటన్ అన్నట్టుగా లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఒక టోకెన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. మరి హైదరాబాద్ వాసులారా, మరి మీరు ఎలా జరుపుకుంటా ఉన్నారు? మరి కనుమ రోజు అందరి ఇంట్లో కూడా ఇలాంటి సంతోషాలే ఉండాలని కోరుకుంటుంది ఆర్టీవీ. సో చూసిన ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.